హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అందరూ బాగున్నారా? బోటీలో చిన్న క్లారిఫికేషన్. ప్రతి ఒక్కరికి బోటీ కూర తింటమేమో కానీ చేసుకోవాలంటే చాలా కష్టమే అనుకుంటారు మీరు. ఫస్ట్ అయితే మీ క్లారిటీగా అయితే చెప్తాను. ప్లీజ్ నా వీడియో లాస్ట్ దాకా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం బోటీ తెచ్చేటప్పుడు క్లీన్ చేసేస్తారు. ఎందుకంటే మన ఇంట్లో కోసుకుంది కదా, దీంట్లో ఏముండదు. క్లీన్ చేసే ఇస్తారు అడపాగా. సో దీన్ని మనం ఏం చేయాలంటే జస్ట్ కడుక్కొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకుంటే చాలు. ఆ తర్వాత దీంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ మొత్తం బయటికి వెళ్ళిద్ది. బోటీ మాత్రం తినడానికి ఇష్టపడతా తింటాం కానీ చేయటానికి మాత్రం కష్టపడతామే. నేను దాన్ని అదే సింపుల్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో లాస్ట్ దాకా చూడండి. నేను ఎంత క్లారిటీగా మీకు నేను చూపిస్తానో అర్థమైంది. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, కొద్దిగా ఈ వీడియో అయితే లాగ్ అయితే అయింది. ఎందుకంటే కొద్దిగా నీట్గా క్లీన్ చేసుకొని బాగా వండుకోవాలి కాబట్టి చివరిదాకా అయితే చూపించాను. వీడియో సోది అనుకోకుండా బోటీని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఏం పెద్ద కష్టపడే పనే ఉండదు. బోటీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమేగా. ఇంతే, నేను చెప్పినట్టు చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ మసాలా ప్రాసెస్కి వెళ్దాం. ఫస్ట్ పచ్చి కొబ్బరి వేసుకుందాం. ఎండు కొబ్బరి వేసుకునే కాడికి పచ్చి కొబ్బరి అయితే కొద్దిగా టేస్ట్ అయితే బాగా వస్తుంది. తర్వాత అల్లం ముక్కలు, చిన్నులపాయలు, కొద్దిగా చెక్క, లవంగాలు, కొద్దిగా మిరియాలు, చూసారా మన బోటీ అయితే ఎంత బాగా ఉడుకుతుందో చక్కగా. ఒకటేనండి, బోటీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. కాకపోతే ఇక్కడ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది పడతారు. అంటే దీన్ని కష్టపడేవాళ్ళు కదా, ఎక్కువ కష్టపడి చేయాలి కదా. సో సింపుల్గా అయితే చూపిస్తున్నా. ఎట్లా చేస్తున్నా చూడండి, ఎంత బాగా ఉడికిందో చూడండి. బోటీ 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 అంటే నాకు అసలు పిచ్చగా ఇష్టం అసలు. ఓకే ఫ్రెండ్స్, మన బోటీ బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నీళ్ళు పోసి కడుక్కుందాం, కొద్దిగా కోసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. నెక్స్ట్ కోసేసుకుందాం. ఇంకా మీరు అనుకోవచ్చు, ఏందబ్బా తెల్లగా ఉంది ఇదంతా, లోపల అది ఇంకా క్లీన్ చేయలేదని. సో ఇదైతే కనపడుద్ది. పేగుళ్ళు ఎవరికైనా తెల్లగానే ఉంటాయి కదా, అంతే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బోటీ కడిగి చూపిస్తా లాస్ట్లో చూడండి. తెల్లగా ఉండిద్ది ఇంత పాలు ఉన్నట్టు. దగ్గర పెట్టి
ఇదేందో తెలుసు మీ అందరికీ బాగా. సో దీన్ని ఏంటంటే కోసుకోకూడదు, ఇదే అసలు హైలైట్. కదా ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ మజ్జి కూర, చూడండి ఇదే అది. సో దీన్ని అయితే స్కిప్ చేస్తా. నెక్స్ట్ ఇది అంటారే అసలు దీనివల్ల కదా అందరూ బాధపడేది. ఇది ఏమి లేదండి, పొట్ట అండి. దీని మీద రిమూవ్ చేస్తున్నారే, ఇట్లా రిమూవ్ చేసామనుకో, మీరు ఒకసారి చూపిస్తా చూడండి. మీకు ఇట్లా రిమూవ్ చేసారనుకో వస్తుంది, కాకపోతే ఇక్కడ ఇదంతా కండ, తినే కండ. ఇది పోతే ఇంకేముంటుంది కూరలో టేస్ట్. సో దీన్ని ఇబ్బంది ఏం లేదు, ఉడికిన తర్వాత ఇది ఇంకా బాగుంటుంది. సో దీన్ని కూడా చిన్నగా నీట్గా కట్ చేసేసుకుందాం. నా వీడియో కొద్దిగా క్లారిటీ లేకపోవచ్చు, ఎందుకంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కొద్దిగా మీరు సపోర్ట్ అయితే చేయండి, ఇంకా చాలా బాగా చేస్తాను మీకోసం. ఓన్లీ రాము 1993 చీప్ కూరలో. నెక్స్ట్ కడిగి చేసుకుందాం శుభ్రంగా నీట్గా. ఇప్పుడు చూడండి కూర ఎంత నీట్గా ఉంటుందో. ఫైనల్గా చూసారా కూర అంత బాగా వచ్చిందో. చెప్పానా క్లీన్ చేసుకోవడం పెద్ద కష్టమే ఉండదు అని. మీకు క్లారిటీ ఇంకా చూపిస్తా చూడండి. చూసారా పిగిలి ఏమైనా ఉందా? ఇంతేనండి, బోటి చాలా సింపుల్. మీరే కష్టపడతారు అన్నిటికీ. తినాలనుకున్నప్పుడు ఇష్టంగా చేసుకోండి, నేను అది ఒక్కటే చెబుతా. ఓకే ఫ్రెండ్స్, బోటి అయితే పై మీద పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు మనం ఇందా చేసిన నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు అయితే కొద్దిగా మరిగిపోయేటట్టు చేసుకుందాం. మళ్ళీ లైట్గా పసుపు వేసుకుందాం, మళ్ళీ ఉప్పు, అంతే. ఇంకేం వేసుకోమాకండి, జస్ట్ కలిపేసి పెట్టుకుందాం అనుకో. నీళ్ళు అయితే అయిపోతే వెనక మళ్ళీ ఆరిపోతాయి కదా. సో అప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం ప్రాసెస్. మీరు ఇప్పుడు బహుశా అనుకుంటారు అమ్మట్లో నూనె వేసుకోవచ్చు అని. అమ్మట్లో నూనె అయితే వేసుకోమాకండి, ఎందుకంటే వాటర్ అయితే ఉంటాయి కదా, అదిగో వాటర్ ఉన్నాయి. సో వాటర్ పోయేదాకా నూనె అయితే వేసుకోమాకండి, తర్వాత అయితే నూనె పోసుకుందరు కానీ. సో అంతవరకు అయితే దీన్ని వదిలేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం నీళ్ళు అయితే ఎనిగిపోయినాయి, లోపల నూనె అయితే పోసేసుకుందాం, మంచి నూనె. నీళ్ళు పొయ్యేదాకా మగ్గిపోయేదాకా నూనె అయితే పోసుకోమాకండి. కూర అయితే బాగా మగ్గిపోయింది నూనెలో. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ప్రతి కూరకి చాలా కష్టపడుతున్నాం, ఒక్కడనే చేసుకోవాల్సి వస్తుంది. కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్. సపోర్ట్ చేస్తే ఇంకా బాగా చేస్తా ఫ్రెండ్స్.
నెక్స్ట్ మసాలా వేసుకున్నాం ఇంకా. మసాలా వేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు ఆగుదాం మసాలా బాగా పట్టేదాకా. ఓకే, కూర అయితే ఉడికిపోయింది, మసాలా అయితే బాగా పట్టేసింది. సో నెక్స్ట్ మనం టమాటాలు అయితే వేసేసుకుందాం. ఏదైనా బోటి కూర ఇష్టంగానే చేసుకోవాలి, చాలా బాగుంటుంది. కొద్దిగా నా వీడియో క్లారిటీగా ఉండదు, కొద్దిగా ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఒక్కనే చేసుకోవాలి. టమాటాలు అయితే పచ్చి వాసన పోయేదాకా ఉంచుకోండి, లేదంటే కూర ఉంటే టేస్ట్ రాదు ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయితే వెయిట్ చేద్దాం, ఎందుకంటే కారం వేసాం కదా, నీళ్ళు పోసుకున్నాం. కొద్దిగా టైం అయితే పెట్టేద్దాం, 10 నిమిషాలు వెయిటింగ్. ఓకే గ్యాస్, ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది. భయ్యా ఒక్కటి చెప్తున్నా, అర్థం చేసుకోండి భయ్యా, కొద్దిగా వీడియోలో లాగ్ ఉంటుంది, తప్పుగా అనుకోమాకండి. చాలా కష్టపడి చేస్తున్న వీడియో, సపోర్ట్ తీయండి భయ్యా ప్లీజ్. ఇంకా అర్థం కావాలని చాలా క్లారిటీ చెప్దాం అనుకుంటున్నా, కానీ ఇంట్లో ఫ్యామిలీ కదా, కొద్దిగా పిల్లల గోల తినేది కూడా చూపిద్దాం అనుకుంటున్నా భయ్యా, ఎప్పుడు చూసినా కానీ కుదరట్లా. ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ తీయండి. కానీ బోటి కూర తినాలంటే మాత్రం ఓపిక్గా వండుకుంది, ఇది ఒక్కటే చెప్తున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.